రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతుంది. సచివాలయంలో దాదాపు 4.5 గంటలుగా వివిధ అంశాలపైన రాష్ట్ర మంత్రివర్గం చర్చ జరుపుతోంది. ప్రధానంగా ఈరోజు సౌదీలో జరిగినటువంటి అంశంపైన మొదట సమావేశం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది, విచారాన్ని వ్యక్తం చేసింది. అందులో మరణించినటువంటి కుటుంబ సభ్యుల మృతుల కుటుంబాలకు సంబంధించి వారికి 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించారు. అదేవిధంగా ఇక్కడి నుంచి మైనార్టీ శాఖ మంత్రి అజరుద్దీన్, అదేవిధంగా ఒక ఎమ్మెల్యే, అదేవిధంగా ఒక మైనార్టీ శాఖకు సంబంధించిన ఒక అధికారిని సౌదీకి పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. అక్కడే ఆ మృతదేహాలకు సంబంధించిన మతపరమైన సంప్రదాయాల మేరకు అక్కడే వారికి అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించి ఇక్కడి నుంచి వారి కుటుంబాల నుంచి ఒక 2 చొప్పున ప్రభుత్వం అక్కడ తీసుకెళ్లాలని మొదట కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వాటికి సంబంధించిన ఇంకా ఏమైనా ఏర్పాట్లు ఉంటే కూడా వాటన్నింటిని చూడాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. అదేవిధంగా తెలంగాణ గిగ్ వర్కర్ల సంక్షేమ దానికి సంబంధించిన బిల్లును కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీనికి సంబంధించి సుదీర్ఘకాలంగా దీనిపైన ఒక కసరత్తు జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్లాట్ఫామ్లలో సంబంధించి సుమారు 3 లక్షల మంది, అంటే స్విగ్గీ, జొమాటో ఇలాంటికి సంబంధించిన ఊబర్ ఇలాంటి వాటికి సంబంధించిన వాటిలలో పనిచేస్తున్న వారు సుమారు 3 లక్షల మంది ఉన్నారు. అయితే వారికి ఎవరికి ఉద్యోగ భద్రత లేకపోవడం, బీమా లేకపోవడం, అయితే ఆ కంపెనీలు వారికి చెల్లిస్తున్న వాటికి చట్టబద్ధత లేకపోవడం, ఇవన్నీ కూడా సమస్యగా ఉన్నంతనే వాటన్నిటికీ కూడా ఒక చట్టబద్ధత ఇవ్వాలని ఒక ప్రభుత్వం కొంతకాలంగా కసరత్తు చేస్తుంది. దానికి సంబంధించి చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. ఆ ముసాయిదా బిల్లుకు ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఆ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఎవరైతే వారిలో పనిచేస్తున్నారో వాటన్నిటిని రిజిస్ట్రేషన్ చేయడం, బీమా కల్పించడం, వారు ఇస్తున్నటువంటి ఇన్సెంటివ్లు కానీ, వాటికి సంబంధించిన ట్రిప్పులు కానీ వాటన్నిటికీ కూడా ఒక చట్టబద్ధత ఉండే విధంగా చట్టాన్ని రూపొందించాలని నిర్ణయించి ఆ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇప్పుడు తర్వాత ఎప్పుడు అసెంబ్లీ జరిగితే ఆ అసెంబ్లీ సమావేశాల్లో వాటికి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టి చట్టరూపం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సుదీర్ఘంగా చర్చ జరిగింది. అయితే ముందుగా దానికి సంబంధించి ప్రజాపాలన అంటే విజయోత్సవాలు డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు జరపాలని నిర్ణయించింది. కాబట్టి ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా దానికి సంబంధించి గ్లోబల్ సమ్మిట్ను ఏ విధంగా నిర్వహించాలి అనే అంశంపైన జరిగింది. అయితే ఆ డిసెంబర్లోని ఇదంతా కూడా మంత్రులు కానీ, అధికారులు కానీ, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఈ ఉత్సవాల బిజీలో ఉంటారు. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వాటి తర్వాత అంటే డిసెంబర్ 10 తర్వాత జరపాలనేది ఒక ప్రాథమికంగా నిర్ణయించినట్టుగా ఒక సమాచారం అందుతుంది. అయితే త్వరలోనే అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించినందుకు మాత్రాన త్వరలోనే జరపాలనే ఒక చర్చ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. వాటికి సంబంధించి కాసేపట్లో ఈ సమావేశం కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులు మీడియా సమావేశంలో దానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. అదేవిధంగా ఇటీవల మరణించినటువంటి అందశ్రీకి సంబంధించి కేబినెట్ నివాళి అర్పించింది. అందశ్రీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం, అదేవిధంగా వారికి సంబంధించిన ఒక భూమి ఇవ్వాలని ఒక నిర్ణయం కూడా చర్చ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. దానిపైన ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టుంది. దానికి సంబంధించి కూడా వెల్లడించింది. ఇంకా చాలా అంశాలు అదేవిధంగా వివిధ ముఖ్యంగా పత్తి కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం అనుసరిస్తున్న వ్యవహారాన్ని కేబినెట్ తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది. ఎకరానికి 7 క్వింటాళ్ళు మాత్రమే కొనుగోలు చేయాలని, అదేవిధంగా జిన్నింగ్ మిల్లను రకరకాల L1, L2 ఈ విధంగా అలాట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం, వాటికి సంబంధించి ఇంకా అనేక అంశాలు అంటే కేంద్రం కానీ ప్రభుత్వం కానీ CCI తీసుకున్నటువంటి నిర్ణయాలను కేబినెట్ తప్పుపడుతుంది. వాటికి సంబంధించి ఒకవేళ కేంద్రంతో చర్చలు జరపాలని నిర్ణయించారు. కేంద్రం నుంచి ఒకవేళ సరైన CCI నుంచి కానీ సానుకూల స్పందన రాకపోతే ప్రభుత్వం నుంచే వాటిని కొనుగోలు చేయాలా, ఏం చేయాలనే అంశం పైన కూడా ఒక చర్చ జరిగింది. దానిపైన కూడా నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రాకేష్.